హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి మీకు. నేనైతే ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు, చిన్నులపాయలు అండి. ఇదైతే గ్రేవీ కోసం అండి. నేనైతే ఇలా మిక్సీ అయితే వేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా తక్కువ స్పైసెస్తో కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా కూడా అయిపోద్ది, ప్రాసెస్ త్వరగా అయిపోద్దండి. ఇంకా 2 పెద్ద ఉల్లిపాయలు, 4 టమాటాలండి, ఇంకా చిన్న అల్లం ముక్క, కొంచెం కొబ్బరి అండి, ఒక చిన్న ఉల్లిపాయ. ఇట్లా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి. అన్నీ కట్ చేసుకొని మొత్తం కట్ చేసుకున్న తర్వాత గ్రేవీకి అండి, ఇది గ్రేవీ అయితే బాగుండిద్ది. ఒకవేళ మీరు ఫ్రైకి అనుకుంటే టమాటాలు కొంచెం తక్కువ వేసుకొని ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడైతే ఇది మిక్సీ అయితే వేస్తానండి. కూర కూడా త్వరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇదైతే మిక్సీ అయితే వేస్తాను. మా వారు ఏంటంటే సాయంత్రం తీసుకొచ్చారండి చికెన్, అందుకని చెప్పేసి చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు ఈ ప్రాసెస్లోనే చేస్తాను. కూర టేస్ట్ బాగుండిద్దని, గ్రేవీ కూడా బాగుండిద్ది. మనకు గ్రేవీ ఉంటే అన్నంలోకి బాగుండిద్ది కదండి, అందుకని చెప్పి ఇక్కడైతే మిక్సీ అయితే వేసేసానండి. పేస్ట్ అయితే ఎంతైతే వచ్చింది, ఎందుకంటే మనం టమాటాలు వేసాం కదండి, అందుకని చెప్పేసి ఇంత గ్రేవీ అయితే వస్తుంది. అంటే ముక్కకి కరెక్ట్గా పట్టిద్దండి. ఇట్లా వేస్తే మసాలాలన్నీ కరెక్ట్గా పడతాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసి చికెన్ అవి వేసేసానండి. స్కిప్ అయింది ఆ వీడియో. ఇంకా ఇక్కడ ముందు ఆయిల్ వేసేసుకొని చికెన్ వేసి మనం వేసిన మసాలా గ్రేవీ అది ఉంది కదండి, పేస్ట్, అదైతే వేసేయాలి. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలండి. ఒక మూత పెట్టి అట్లా ఉడుకుతున్న టైంలో ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. నేనైతే పసుపు వేస్తున్నానండి. ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదండి, ఎంత సరిపడుతుందో అంతైతే చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాను కదండి 2, అందుకని చెప్పేసి 3 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నానండి ఈ చిన్న స్పూన్తో. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగే వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా వేస్తున్నాను. కూర చూసారా ఉడుకుతుంది. ఇంకా మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడకనిద్దామండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసుకుందామండి. తర్వాత చూపిస్తాను ఉడికిన తర్వాత. ఎట్లయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఉడికిపోతుందండి. కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి. ఇంక వాటర్ ఏమి వేసే పని లేదు, గ్రేవీ అయితే వస్తుందండి మనకి. అన్నంలోకి గ్రేవీ అయితే బాగుండిద్ది కదండి, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. అట్లా ఫ్రై లాగా కాకుండా ఇట్లా మరీ పులుసు కాకుండా మీడియంగా ఉండిద్దండి. ఇక్కడైతే కూర అయితే ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. చూసారా, నూనె అయితే పైకి తేలింది. కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. గ్రేవీ చూడండి ఎట్లా ఉందో. ఎట్లా అయితే వస్తుందండి మనకి అన్నంలో కలుపుకోవడానికి, తిక్కుగా కూడా ఉండిద్ది. ఇట్లా అయితే ఉడుకుతుందండి. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసి దింపేయటమేనండి. ఒక్క నిమిషం అట్లా ఉంచేసి కొత్తిమీర అయితే కట్ చేశాను, వేసేసానండి. ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. మీరు ట్రై చేసి చెప్పండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.